కేటీఆర్ ఫోన్లో ల్యాప్టాప్లో ఏముంది, ఏముంటాయి? అందుకే కేటీఆర్ భయపడతా ఉన్నాడు. న్యాయవాదులందరూ కూడా కోర్టుకు పోయి మేము ఫోన్లు ఎందుకు ఇవ్వాలి, ల్యాప్టాప్ ఎందుకు ఇవ్వాలి, అది మా కన్వర్షన్ అది అంటే దీనికి ఈ ఫార్ములా ఈ రేస్కి ఫోన్ ట్యాపింగ్కి సంబంధం ఉన్నది ఉంటుంది. 100% లింక్ ఉంటుంది. ఎందుకో నేను చెప్తా. కేటీఆర్ ఫోన్లు ల్యాప్టాప్లు ఇవ్వమని చెప్పేసి ఫార్ములా ఈ రేస్కి సంబంధించినటువంటి సిట్టు ఆల్రెడీ కేటీఆర్కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కేటీఆర్ నిన్నట్లోగా ఇవ్వన్నారు, ఇవ్వలేదు. ఇవ్వకుండా న్యాయవాదులంతా కూడా పోయి వాదించారు. ఎందుకు ఇవ్వాలి, ఇందులో ఇది ఓన్లీ కేవలం పాలసీపరమైన వ్యక్తిగతమైన విషయాలు మీకు ఎందుకు అని అంటా ఉన్నారు. సో ఈ ఫోన్లు కనుక కేటీఆర్ ఇస్తే అందులో మామూలుగా ఉండదు. ఒక పెద్ద పెద్ద బ్లాస్ట్లు బయటపడతాయి. ఫోన్ ట్యాపింగ్కి మించి ఇంకా బయటపడతాయి. అర్థమైంది కదా? ఫోన్ ట్యాపింగ్ని మించి కూడా బయటపడతాయి, 100% బయటపడతాయి. సో ఫార్ములా ఈ కార్ల రేసు వ్యవహారంలో ముఖ్యంగా రేసు నిర్వహణ సంస్థ FEO నిధుల జారీకి సంబంధించి కేటీఆర్ తన వాట్సాప్ ద్వారా అరవింద్ కుమార్కు ఆదేశాలు ఇచ్చారనే కోణంలో ACB అధికారులు విచారణ జరుపుతున్నట్టు తెలిసింది. HMDA ఖాతాల నుంచి FEOకు నిధులు బదిలీ చేసే ముందు తనకు కేటీఆర్ మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణ విషయమై ACB విచారణ సందర్భంగా అరవింద్ కుమార్ వివరించినట్టు సమాచారం. దీంతో ఆ సమయంలో ఉపయోగించినటువంటి సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ను తమకు అప్పగించాలని కేటీఆర్ను ACB అధికారులు ఆదేశించినట్టు తెలిసింది. మరోవైపు ఈ కేసులో A2 నిందితుడైనటువంటి IAS అధికారి అరవింద్ కుమార్ వ్యక్తిగత సెలవుపై విదేశాలు వెళ్లడంపై సీఎంకు ACB అధికారులు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అరవింద్ కుమార్ సెలవు రద్దు చేసుకుని వెంటనే వెనక్కి రావాలని CS కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్ళినట్టు తెలిసింది. లాయర్ల బృందంతో కేటీఆర్ భేటీ, మహేష్ కుమార్ గౌడ్కు కేటీఆర్ లీగల్ నోటీసు. ఏమున్నాయి? నువ్వు కేటీఆర్ని ఒకటి చెప్తున్నాం, నువ్వు లంగా పనులు లుచ్చా పనులు చేయకపోతే ఫోన్ ఇచ్చేసి చూద్దాం. ఫోన్లో ఏముందో మేమంతా గెస్ చేయగలం. ఫోన్లో ఏముందో రేవంత్ రెడ్డితో పాటు మాలాంటి వాళ్ళని చాలామంది కూడా గెస్ చేయగలం. అందులో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలు బయటపడతాయి. ఫోన్ ట్యాపింగ్ను మించి అనేకమైనటువంటి విషయాలు కూడా బయటపడతాయి అనేటువంటి విషయాలు ఈరోజు తెలంగాణ సమాజానికి కూడా కొంతమేర క్లారిటీ ఉంది. అందుకే కేటీఆర్ ససేమిరా ఆయన ఫోన్లను ఇవ్వడుగాక ఇవ్వడు. దానికి ఎంత దూరం దాకానే వెళ్తాడు. ఎందుకంటే ఫోన్లో ఒకసారి గనక సిట్కి ఇస్తే కేటీఆర్కి సంబంధించినటువంటి అవినీతి భాగోతం కావచ్చు, అక్రమాల భాగోతం కావచ్చు, ఇంకొక భాగోతాలన్నీ కూడా బయటపడతాయి. ఆ ఇంకొక ఏమన్నాయో అవన్నీ కూడా తెలుసుకోండి మీరు, నాకెద్దలు చెప్తున్నాను జనరల్గా. సో ఇట్లా కేటీఆర్ ఫోన్లు ఇవ్వకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ ఫార్ములా ఈ రేసు, లేకపోతే ఫోన్ ట్యాపింగో అదో ఇదో కాదు, దానికి మించి కూడా చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా బయటపడతాయి. కాబట్టి కేటీఆర్ లిటరల్గా చుచ్చుపడతా ఉన్నది. ఫోన్లు ఇస్తే ఏమైతే దానిలో చుచ్చుపడతా ఉన్నది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్